నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆర్థిక సహకారంపై ప్రధానితో చర్చించిన సీఎం. నగరంలో ఘనంగా వంగవీటి రంగా జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన టీడీపీ నేతలు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీపై దాడులు చేస్తున్నారని ఆరోపణ. నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆందోళన. బంద్ పాటించిన ప్రైవేటు కళాశాల పాఠశాలల యాజమాన్యాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు సమావేశం కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాల్సింది బాబు కోరినట్లు సమాచారం. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం భేటీ అయ్యారు. నిరుపేదల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రతి ఒక్కరికి వీఎం రంగా ఆదర్శంగా నిలిచారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. విజయవాడ బాంబే కాలనీ స్కూల్ సెంటర్ నందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి ఎమ్మెల్యే బోండా ఉమా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి రంగా ఎంతగానో కృషి చేశారన్నారు. పేదల పక్షాన సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. ఆయన అనుచరుడిగా ఉన్న తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, రంగా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ మహానుభావుడి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటట్టు, బలహీన పేద వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలకి అండగా ఉండేటట్టుగా ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిగా పనిచేస్తూ ఉన్నామని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున 67 డివిజన్లో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడైన కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ మల్లేశ్వరరావు కానీ, అలాగే సూరి కానీ, అలాగే ఇన్ఛార్జి భూతా శ్రీరాములు, ధనలక్ష్మి, మిగిలినటువంటి నాయకుల ఆధ్వర్యంలో బాంబే కాలనీ సెంటర్లో రంగా గారి విగ్రహానికి నివాళులు అర్పించి పలు సేవా కార్యక్రమాలు స్కూల్ పిల్లలందరికీ పెన్ను, ప్యాడు, బుక్స్ ఇవ్వటం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాడవాడలా కూడా ఆయన జయంతి ఉత్సవాల్ని చేస్తూ ఉన్నాం. గర్వపడుతూ ఉన్నాం. రంగా గారి అనుచరుడిగా రెండోసారి శాసనసభ్యుడైనటువంటి ఈ నియోజకవర్గానికి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా బాంబే కాలనీ హై స్కూల్ దగ్గర రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి శ్రీ బోండా ఉమా గారు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న బాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్, ప్యాడ్స్, అలాగే పెన్నులు పంపిణీ చేయడం, బోండా ఉమా గారి చేతుల మీదుగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు అందరూ కూడా, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే పేద ప్రజలకి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ సేవలు అందించే శ్రీ వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. సేవా కార్యక్రమాలు చేపట్టి రంగా గారి ఆశయాలకి బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇదే విధంగా బాంబే కాలనీలో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వంగవీటి మోహన రంగా గారి పేరు మీద ఉచిత మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి వంగవీటి రంగా ఆశయ సాధనకై కృషి చేస్తామని పోతిన మహేష్ పేర్కొన్నారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా 77వ జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నేత పోతిన మహేష్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పోతిన మహేష్తో పాటు పలువురు వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు చేసిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని కొనియాడారు.
బలహీన వర్గాల గుండెల్లో స్థిరమైన స్థానం నేటికీ రంగా కొలువై ఉన్నారన్నారు. సమాజ హితం కోసం స్వార్థం లేకుండా పనిచేసిన రాజకీయ నాయకుడని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏదైనా జిల్లాకు రంగా పేరు పెట్టే విధంగా ఆయన వారసులు రాధా బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని, ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈ రోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. రంగా గారిలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ చూపించగలిగేది మాలాంటి ఉద్యమకారులు మాత్రమేనని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. మేము కూడా బలహీన వర్గాల కోసం పోరాటం చేశాం, సమాజ హితం కోసం పని చేశాం. కాబట్టే రంగా గారి ఆశయాల కోసం ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో చూశామని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లో రంగా విగ్రహానికి వంగవీటి రాధాకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ఎలా బుద్ధి చెప్తారో ఈ ఎన్నికల్లో చూశామన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తోందన్నారు. అందరం కష్టపడి పనిచేసేది ప్రజా సంక్షేమం కోసమేనని గుర్తు చేశారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే రంగా ఆశయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోబడేది. ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మన తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు, ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. నాన్న 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగా గారి జిల్లాగా పెట్టాలని, అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగా గారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగా గారి అడ్డాగా మారాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక కాదు, రంగా గారి అభిమానుల కోరిక, ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం, రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి నగరంలోని మొగల్రాజ్పురం సిద్ధార్థ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ నెట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం నిరసన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షా పేపర్లు 66 సార్లు లీకేజీలు జరిగాయన్నారు. నీట్ పేపర్ లీకేజ్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజ్కు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రవేశ పరీక్షల నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలన్నారు. లక్షలాది రూపాయలతో ర్యాంకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నీట్లో ఎన్ని అవకతవకలు జరిగినా కేంద్రం నుంచి స్పందన లేదని విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ పీడీఎస్యు జాతీయ కన్వీనర్, మోడీ ప్రభుత్వం అత్యంత ప్రమాణాలతో నిర్వహిస్తామని చెప్పేసి నెట్ను ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలోనే నీటిని ఏర్పాటు చేయాలనేది కూడా
అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంతో పారదర్శకంగా నిర్వహించవలసినటువంటి వైద్య విద్యకు సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది పారదర్శకంగా నిర్వహించలేదని, రెండోదే తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు వచ్చేందుకు పేపర్ లీకేజ్ చేశారు. ఆ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా లేదనేది, దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పీడిఎస్ ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం. భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తామని. ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలబడి అభివృద్ధికి సహకరించాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ తెలిపారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జాన్ మస్క్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చట్టపరంగా క్రైస్తవులకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. 1% రిజర్వేషన్లు ఉన్న ఇతర కులాల వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. కనీసం అప్పుడైనా మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో క్రైస్తవులపై విపరీతంగా దాడులు పెరిగిపోయాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో క్రైస్తవులపైన ఎటువంటి దాడులు జరగలేదని, ప్రస్తుత పాలనలో కూడా మతోన్మాద శక్తులు మాపై దాడులు చేయకుండా మమ్మల్ని కాపాడాలని జాన్ మాస్క్ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వాలు క్రైస్తవులకు ఏం చేసినా చేయకున్నా క్రైస్తవులు అనేవాళ్ళు ఆ ప్రభుత్వానికి అండగా ఉండడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం క్రైస్తవులకు మేలు చేస్తుందని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అయితే నేను మా నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే చట్టసభల్లో క్రైస్తవునిగా ఒక్క ఎమ్మెల్యే కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదు. 1%, 2% ఉన్న కులాలకు, మతాలకు అన్నిటికీ మీరు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకు కావాల్సిన ఎమ్మెల్యే టికెట్ 1, 2 ఇవ్వడం జరిగింది. అయితే క్రైస్తవులుగా మమ్మల్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గుర్తిస్తలేదని మేము వాపోతున్నాము. మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏర్పాటు చేసిన శ్మశాన స్థలాలు కానీ, బాప్టిజం ఘాట్లు కానీ అలాగే పెండింగ్లో ఉన్నాయి, గుంటూరులో కానీ మంగళగిరిలో కానీ. వాటిని తిరిగి మీరు ప్రారంభించాలని మేము వేడుకుంటున్నాం. నామినేటెడ్ పోస్టులలో క్రైస్తవులకు ఖచ్చితంగా మంచి స్థానం కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలాగో లేరు. మేము ఆంధ్రప్రదేశ్లో 20 నుంచి 25% ఉన్న క్రైస్తవులుగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు కనీసం నామినేటెడ్ పోస్టులన్నా క్రైస్తవులకు మంచి స్థానం కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు, ఎంపీ కూడా ఒక్కరు లేరు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మీ ప్రభుత్వానికి నామినేట్ పోస్టుల్లో, పదవుల్లో మా వాళ్లకు మంచి స్థానం కల్పించి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్లు క్రైస్తవులు 3% ఉన్నారు. వాళ్ళను ప్రమోషన్లు ఇచ్చి మంచి పొజిషన్లో మా కోసం పనిలో పెట్టండి. అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికి గొప్ప గౌరవమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విజయవాడ బుడమేరు వంతెన వద్ద ఉన్న అల్లూరి విగ్రహం వద్ద బీజేపీ, టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు పలికారు. అనంతరం ప్రజలకు వివిధ రకాల చెట్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడం కోసం పోరాడి దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మాన్యం వీరులు
అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఇక్కడ 2014-2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మరి స్థానిక శాసనసభ్యుడిగా మేము మాజీ పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు గౌరవనీయులు గంగరాజు గారిని ఇక్కడ పంపించారు. మరి ఆయనకి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జాతి మొత్తం ఆయన్ని మరవకూడదు. ఆయన ఆశయాల్ని, ఆయన జీవిత కథను భవిష్యత్ తరాలు ఇవాళ తరం వరకు తెలిసిన ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అఫీషియల్గా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞించారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వారి అల్లూరి సీతారామరాజు గారి మీద ఉన్న గౌరవం, అది ఆయన మన రాష్ట్రాన్ని నుంచి అటువంటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రంలోనే పుట్టి మరి బ్రిటిష్ వారిని పారద్రోలటంలో కీలకమైన పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి. ఆయన అనేక మంది చనిపోయారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడారు. కానీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు గారు పేరు చెప్తే బ్రిటిష్ వారు గడగడలాడించిన మహోన్నత వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించడం కోసం మనం అంతా ఇక్కడ చేరాం. మరి పీసీబీ ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కృష్ణానది కరకట్టపై దస్త్రాలను తగలబెట్టిన అంశంలో పూర్తి స్థాయిలో విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరున్నారు అనేది పవన్ ఆరా తీసినట్లు సమాచారం. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని ఆదేశించారు. వంగవీటి మోహనరంగ అనుచరుడిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు ఘనంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ డివిజన్ గులాబీతోట ప్రాంతంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. తాను రంగా అనుచరుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పేదలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, విజయవాడ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి వేడుకలు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పేదల ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి జయంతి వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు వాడల ఆయన జయంతి వేడుకల్ని, ఆయన ఆశయాల్ని మరొకసారి పేదలకి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పేద వర్గాలకి అండగా ఉన్నటువంటి రంగా గారు ఆ అండగా ఉండే క్రమంలోనే రౌడీ మూకల చేతిలో బలైపోయిన ఇన్ని సంవత్సరాలైనా సరే విజయవాడ ప్రజానికం కానీ, తెలుగు ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ మహానుభావుడిని మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆయన వర్ధంతి డిసెంబర్ 26 ఘనంగా నివాళులు అర్పిస్తారు. అన్ని రకాలుగా మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తుంటుంది. పనిచేస్తే అలాగా ఎమ్మెల్యేగా పనిచేయాలి, అలా ఎమ్మెల్యేగా ఉండాలి, బతికితే విఎం రంగ. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని మంత్రి లోకేష్ దర్శించుకున్నారు. మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు.
కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణాలలో లోకేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ధర్మకర్తలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తులకు సౌకర్యాల కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. నేటి యువత అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకోవాలని 42వ డివిజన్ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ తిరుపతి అనూష సురేష్ అన్నారు. దివంగత నేతలు వంగవీటి మోహన రంగ, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ తిరుపతి అనూష సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహానాయకులు వంగవీటి మోహన రంగ, అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. నేటికి ప్రజానికం గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న నేతలు వారని తెలియజేశారు. దేశ స్వాతంత్ర పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అయితే పేద బడుగు బలహీన వర్గాల కోసం అసూలు వాసిన మరో గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగ అని కొనియాడారు. ఈరోజు రంగా గారి జయంతి సందర్భంగా, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా 42వ డివిజన్లో శివాలయం సెంటర్లో ఘనంగా నివాళులు ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఈ రోజున అలాంటి మహోన్నతమైన వ్యక్తుల్ని తలుచుకోవడం నిజంగా ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రంగా గారిని చూసుకుంటే దేశమంతటా కూడా ఆయన చేసిన గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఇప్పటికీ కూడా తెలుగు జాతి ఎప్పటి వరకు బతుకుంటుందో అప్పటి వరకు కూడా జనాల గుండెల్లో ఈ రోజున రంగా గారు, అల్లూరి సీతారామరాజు గారు బతికుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కులం, మతం చూడకుండా ఒక బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి అని చెప్పి ఒక గొప్ప బిరుదు తెచ్చుకున్న రంగా గారిని ఈరోజు యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కుల మతాలు భేదాలు చూడుకోకుండా ఆయనకి ఉన్న దాంట్లో ఎవరు ఎప్పుడు వచ్చినా ఈ టైం ఆ టైం లేకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా నేనున్నాను అని చెప్పి అండగా నిల్చున్నారు. ఈరోజు అలాంటి నాయకుల్ని ఈరోజు ఎంతో గొప్పగా ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క మనసు ఎంత విశాలంగా ఉందో మనం అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు ఒక అగ్గిపిడుగు. ఈ రోజున ఆయన చేసిన విప్లవ నాయకత్వం ఈరోజు మనందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా, ఇన్ని రోజులైనా కూడా చిరస్థాయిగా నిలిచిపోయిందంటే వాళ్ళ యొక్క స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ గారు జయంతి. ఇద్దరు ఎంతో మహోన్నతమైన వ్యక్తులు. ఒక వ్యక్తి దేశం కోసం అనేక పోరాటాలు చేశాడు. మరొక వ్యక్తి బెజవాడ ప్రజానికాని కోసం, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పేదల కోసం ఆయన వంతు ఇద్దరు కూడా చాలా చిన్న వయసులోనే మరణించారు. ఇద్దరు కూడా అనేక పక్క వాళ్ళకి సహాయం చేయటంలో కానీ, సేవ చేయటంలో కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు ముందున్నారు. అలాంటి వారి జయంతి కార్యక్రమాలు ఈరోజు భవానీపురం 42వ డివిజన్ శివాలయం సెంటర్లో తిరుపతి అనూష గారి ఆధ్వర్యంలో జరగటం, ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి మహోన్నతమైన నాయకులు స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున యువతంతా కూడా ముందుకు నడవాలి. అందరూ కూడా ఈ రోజున చూస్తే గత ప్రభుత్వంలో అందరూ యువతంతా కూడా డ్రగ్స్కి బానిసలు అయిపోయి ఉన్న పరిస్థితుల్లో మీరందరూ కూడా గమనించండి. ఒక చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళు దేశం కోసం ఏం చేశారు, యువత కోసం ఏం చేశారు, పేదల కోసం ఏం చేశారు, ఇలాంటివన్నీ కూడా మనలాంటి యువత అందరూ కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
నెల్లూరు జైల్లో ఆయనను పరామర్శించిన తర్వాత మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటెయ్యలేదనే కారణంతో రాష్ట్రంలో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పైగా బాధితులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి, లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. ఒకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం. వైసీపీ పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధలు చేయటం హాస్యాస్పదమన్నారు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేస్తారట. అవును, నిజమే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్న రాయి కారణంగా సీఐ తల పగిలిందట. ఈయన మీద చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైల్లో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా అని విమర్శించారు. భుజంపైన బఠానీ గింజంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా 5 ఏళ్లు జైల్లో పెట్టించారు. కులం చూడటం లేదట, మతం చూడటం లేదట, పార్టీ చూడటం లేదట. ఇది కూడా నిజమే. ఒక రామోజీరావు, ఒక అమర్రాజా ఫ్యాక్టరీ, సంగం డైరీ, రామకృష్ణరాజు, అచ్చెన్నాయుడు, చివరకు చంద్రబాబు నాయుడుకు కూడా వదిలిపెట్టకుండా కక్ష సాధింపులో అందరినీ సమానంగా చూశాడు. ఈవీఎం పగలగొడితే తప్పేమిటని ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి అనటం చాలా దురదృష్టకరమని తెలియజేశారు. మీరు మంచి చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారో ఆలోచించుకోండి అని ఎద్దేవా చేశారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. చాలా హితబోధ చేశాడు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. ఇది పిన్నెల్లి కేసులో ఆ సిఐ మీద చిన్న రాయి అట్టు పడిందంట. అంటే ఆయన తలకాయ పగిలింది, కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొని ఇదే నెల్లూరులో జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావడంలే. ఆఖరాన ఈయన భుజానికి బటన గింజంతా కూడా ఆ బ్లడ్ రక్తపు ఒక చుక్క వచ్చింది. దానికి 5 ఏళ్ళు కోటికత్తి సీనుని జైల్లో పెట్టావు. మీ కనికరం రాలే. అంటే ఆయన్ని అందరినీ కులం, మతం, పార్టీలు ఏమీ చూడలేదంట. చూడలేదు. ఒక రామోజీ, ఒక అమర్రాజా, ఒక సంగం డైరీ, ఒక రామకృష్ణరాజు, ఒక అచ్చెన్న, ఆఖరికి ఒక చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు. అది అందరికీ తెలిసిన విషయం. ఈవీఎం పగలగొడితే తప్పేంది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్, వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా? అనంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట. చంద్రబాబు నాయుడు అనుభవించడు. అసలు నీ పార్టీ ఉందా? నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండే ప్రసక్తిలే. దాని సంగతి చూసుకో. నీ పార్టీని నిలబెట్టి దానికి చూసుకో. చంద్రబాబు ఉండేది లేనిది ప్రజలు నిర్ణయించినారు. చంద్రబాబు నేనంతా మంచి చేశానన్నావు. నువ్వు మంచి చేస్తే 11 సీట్లు, నీకు 11 సీట్లు. నువ్వు మంచి చేసావా? దుర్మార్గాలు చేసావు. పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ చేసిన ఖర్చు 25 లక్షలని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఈవీఎం పగలగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ 25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్లో నెల్లూరు జైలుకు వెళ్లారని తెలిపారు. జైల్లో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖత్లు అయిపోయాయని, మానవతా దృక్పథంతో జగన్కు అనుమతిచ్చారని తెలిపారు. అనుమతిచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆర్థిక సహకారంపై ప్రధానితో చర్చించిన సీఎం. నగరంలో ఘనంగా వంగవీటి రంగా జయంతి వేడుకలు, ఘన నివాళులర్పించిన టీడీపీ నేతలు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీపై దాడులు చేస్తున్నారని ఆరోపణ. నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆందోళన, బంద్ పాటించిన ప్రైవేటు కళాశాల పాఠశాలల యాజమాన్యాలు. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.